శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి కళింగ వైశ్య భవనంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు కోటబొమ్మాలి కళింగ వైశ్య భవనం వద్ద జన్మదిన వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షులు బోయిన గోవిందరాజులు జన్మదినం సందర్భంగా రాష్ట్ర కళింగ వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా సాగర్ నగర్ కళింగ వైశ్య సంఘం రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షులు బోయిన గోవిందరాజులను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం జిల్లా సాగర్ నగర్ కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు తంగుడు సంతోష్ మాట్లాడుతూ, భవిష్యత్తు మరింత శోభయమానంగా ఉన్నతంగా మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమున్నతంగా సముచితంగా రాష్ట్ర కళింగ కుటుంబ సభ్యులకి ఒకే తాటిపై నడిపించగలరని ఆశిస్తూ, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగర్ నగర్ కళింగ వైశ్య సంఘం సెక్రటరీ పొట్నూరి బాబురావు, కేంగువ సంతోష్, తాలాసు జోగారావు, హెచ్ఆర్ల కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు కేవీవీఎన్ మూర్తి, లావేరు తెలుగుదేశం పార్టీ నాయకులు కోరాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఉన్నారు సార్ సాయిరామ్ ఉండి పేరు సాయిరామ్ సాయిరామ్ పండదే ముందు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు ఈ